తీసుకొని మనం దారి నడవగలుగుతామా? నడవలేము. కాబట్టి మన కళ్ళు, మన మనుషులకు మన కళ్ళు ఎట్లనో ఇగో మీకు. కాబట్టి ఇప్పుడు పొద్దున లేవగానే మీరు ఎవరికి దండం పెడతారు? స్కూల్కి రాగానే గురువులక. ఎందుకు దండం పెడతారు? కదా వాళ్ళ చదువులు అంటే మనకు చదువు నేర్పిస్తున్నారు, తెలివి నేర్పిస్తున్నారు కాబట్టి వాళ్ళకి దండం పెడుతున్నారు. ఒకవేళ రోడ్డు మీద నా లెక్క అంటే నేను కాదు, నేను ఒక కూలి ఉన్నా అనుకోండి, పొద్దుగాల నేను పోతుంటే నాకు దండం పెడతారా? ఎందుకు? నాతో అవసరం లేదు కదా, నాకు చదువు లేదు, ఏం లేదు, నేను ఏదైనా అంటే మామూలు పని చేసుకొని ఉంటున్నా కాబట్టి నాకు దండం పెట్టారు. మీరు కూడా ఒకవేళ చదువుకుంటే ఇగో మీ గురువులాగా తయారవుతారు. మీరు మీ గురువులకు ఎట్లయితే దండం పెడుతున్నారో మీకు కూడా మిగతా వాళ్ళందరూ మీకు దండాలు పెడతారు, మిమ్మల్ని గౌరవిస్తారు. కానీ మీకు గౌరవం రావాలంటే ఏం చేయాలి? మీరు చదువుకోవాలి. చదువు అనే ఒక్క ఆయుధమే ఇవాళ నన్ను ఇక్కడ దాకా తీసుకుపోయింది. మన ఇళ్ళలో తెలుసు కదా ఎంతమందికి సూదులు ఇచ్చినా, మన ఊరందరికీ ఇంజక్షన్స్ ఇచ్చినావు, ఏమైనా లేపుతుంది, ఏమో కూడా ఇచ్చినావు నీకంటే మన ఇంట్లో. అంటే మన ఊర్లో చాలా మందికి ట్రీట్మెంట్ ఇచ్చి అనేక మంది ప్రాణాలు కాపాడిన. అప్పుడు డాక్టర్లు లేరు మన ఊళ్ళో, తెలుసు కదా. సో అలాగే మీరు కూడా డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, చదువుకోవాలి, లాయర్లు కావాలి. అందరికంటే గొప్పగా ఏంటంటే క్రమశిక్షణతో ఉండాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి, అందరినీ సమానంగా చూడాలి, ఎవరిని ఎక్కువ తక్కువ చూడొద్దు, తెలుసు కదా. దీనికోసం నేను ఏ కవిత చెప్పినా మీకు? సూపర్. అంటే ఎందుకు చెప్పినది? మనం కూడా బండల్ లాంటి వాళ్ళమే. బండ తెలుసు కదా ఎందుకోసం అంటే చదువు లేకపోతే అమాయకంగా ఉంటే ఓరి బండోడా, ఓ బండదాన అంటారు, అంతే కదా కదా. కానీ నిజంగా బండలో ఉన్న గొప్పతనం తెలుసా మీకు? ఆ బండ ఏమంటుందంటే, నన్ను ఎందుకు మీరు అంత చీప్గా చూస్తున్నారు, చదువు రాకపోయినంత మాత్రాన మన ఊర్లో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అట్లా చూసుకోవద్దు. మీ ఇళ్ళల్లో మీ పిల్లలు కూడా కొంచెం చదువుకొని గొప్పలు కాగానే నా అంత గొప్పలు లేని అనుకోవద్దు. అందరినీ గౌరవించాలి, అందరూ ప్రేమగా ఉండాలి. ఆ ప్రేమ కోసమే చెప్తున్నానమ్మా. మన ఊర్లో ఇక ముందు మీరు పిల్లలుగా కలిసిమెలిసి ఉండేటట్టు ఒక మాట చెప్పి నేను ముగిస్తా. అయితే చదువు లేకపోతే అమాయకంగా ఉంటే ఎవరు బండోడా బండగా అని అంటారు కదా, బండతో పోలుస్తుంటారు. ఈ బండ గురించి ఇన్నోళ్ళు చేతులు ఎత్తారు, అందరు విన్నారు కదా. సరే ఒకసారి చెప్తా, కొందరు ఇన్నోళ్ళు ఉన్నారు. ఆ బండ చెప్తుంది మనకు, నా పేరు బండ, నేనున్నాను మీకు అండ, ఇంటికి పునాది నేను, ఆపై కట్టుబడి నేను, మేడపై కప్పును నేను, మెడలో హారము నేను, చెకుముకు రాయిని నేను, జగతికి వెలుగును నేను, మండే పొయ్యిని నేను, మరమిల్లు చక్రము నేను, నా పేరు బండ, నేనున్నాను మీకు అండ, వేసిన రోడ్డును నేను, పరిచిన మార్బుల్ నేను, రోకలి నేను, రోడ్డు రోలరు నేను, ఇంటికి అందం నేను, ఒంటిపై మెరుపును నేను, నచ్చిన రంగురాయిని నేను, నమ్మిన అదృష్టరాయిని నేను, నా పేరు బండ, నేనున్నాను మీకు అండ, కొండలు గుట్టల్లో నేను, అండమాన్ దివుల్లో నేను, ఏటికి ఆన కట్టను నేను, నీటిపై వంతెన నేను, ఫిరంగి గుండును నేను, సొరంగ మార్గము నేను, నా పేరు బండ, నేనున్నాను మీకు అండ, చెక్కిన శిల్పము నేను, చేతిలో బొమ్మను నేను, తొక్కే గడపను నేను, మొక్కే దేవత నేను, తలతల మెరిసే రాయిని నేను, తాతల నాటి సంపద నేను, నా పేరు బండ, నేనున్నాను మీకు అండ.